వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 ఎగ్జామ్ సంబంధించి షిఫ్ట్ వైజ్గా ఎంత పర్సెంటేజ్ వస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి, యాక్చువల్గా ఏ షిఫ్ట్ డిఫికల్ట్, ఏ షిఫ్ట్ ఈజీ, టోటల్గా నేనైతే ముందుగానే చెప్పాను. దీనికి సంబంధించి మన వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. తక్కువ మార్క్స్ వచ్చిన పర్సెంటేజ్ వస్తుంది, మార్క్స్ కన్ఫామ్గా అందరికీ తగ్గాయి కాబట్టి ఎవరు వరి అవ్వకండి అనేది ఆల్రెడీ 11 days బ్యాక్ వీడియో చేయడం జరిగింది. కొందరైతే అసలు పేపర్స్ ఎలా ఉంటాయో తెలియకుండా కూడా షిఫ్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే ఈ షిఫ్ట్లో ఇంత పర్సెంటేజ్కి మార్క్స్ వచ్చేస్తాయని డిసైడ్ చేసేసారు. కొంతమంది ఈజీ షిఫ్ట్ డిఫికల్ట్, ఇదే షిఫ్ట్ ఈజీ, ఇన్ని మార్క్స్ రావాలి, ఇంత పర్సెంటేజ్ రావాలనే టెన్షన్ పెట్టేసి చాలా చేశారు. ఇప్పుడు వెళ్ళి బ్యాక్ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, ఒకసారి వాళ్ళని అడగండి ఇప్పుడు ఏం చెప్తారు. సో అంతేకాదు, మీకు 17 క్వశ్చన్స్ సంబంధించి కూడా నేను ముందే చెప్పాను, అవన్నీ ఎన్టీఏ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, ఇప్పుడే వరి అవ్వకండి అని. ఇప్పుడు ఆ 17 క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి, 17కి 17 కలుస్తాయి, దీనికోసమే రిజల్ట్ డిలేట్ చేశారు. ఇలా చెప్పిన వాళ్ళందరినీ వెళ్ళి ఒక్కసారి అడగండి ఏం చెప్తారు. సో ఎనీవేస్, మనకు ఇక్కడ పర్సంటేజ్ వర్సెస్ మార్క్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఓవరాల్గా 99%తో ఒకసారి చూస్తే కనుక మీకు ఇక్కడ షిఫ్ట్ వైజ్గా మార్క్స్ అన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్, S1 అంటే మార్నింగ్, S2 అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో మనకు ఇక్కడ 99% 158 మార్క్స్కి వచ్చింది. తర్వాత 99% హైయెస్ట్ మార్క్స్ 171 మార్క్స్కి వచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 16 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. అలాగే మిగిలిన షిఫ్ట్లలో చూసుకున్న 167 మార్క్స్, 155, 158, 163, 62, 60, 61, ఆల్మోస్ట్ 60 నుంచి 61కి ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయి చూడండి. 5 షిఫ్ట్లలో మార్క్స్ 61, 62, 63, 62 క్లియర్గా ఉన్నాయి. సో పేపర్లు కూడా అంత అక్యురేట్గా ఎన్టీఏ ఈసారి అన్ని షిఫ్ట్లలో ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లోనే ఇచ్చింది. మీరు సేమ్ రేంజ్లో ఇచ్చిందంటే లేదు కదా సార్, అప్పుడు డిఫికల్టీ ఈజీ అనేది మీకు మార్క్స్ వస్తేనే డిసైడ్ అవుతుంది, ఎవరు చెప్పింది కాదు అని చెప్పాను నేను ప్రీవియస్గా ప్రతి వీడియోలో. సో అలా చెప్పిన వాళ్ళని వెళ్ళి అడిగితే బెస్ట్. ఇప్పుడు మనకు మీరు ఎన్టీఏని అడగడానికి లేదు, ఎందుకంటే ఎన్టీఏ మీకు ఏ షిఫ్ట్ డిఫికల్టీ ఈజీ అని చెప్పలేదు, నేను కూడా చెప్పలేదు. నెక్స్ట్ మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే ఆల్రెడీ 2026 మెంటర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు 3 టైప్స్గా మెంటర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ జేఈ, జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ కావాలంటే 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గైడెన్స్ కావాలంటే 6000 రూపీస్. ఇందులో మీకు జోసా సీసాబ్తో పాటు బిట్షాట్, ఏఐటి, విఐటి, త్రిబుల్ ఈ, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కమ్యూనికే, త్రిబుల్ ఐటి, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ కూడా ఉంటుంది. లేదు సార్ మాకు ప్రీమియం మెంటర్షిప్ కావాలంటే 10,000 రూపీస్. మాకు కౌన్సిలింగ్ సంబంధించి బెస్ట్ కాలేజ్ చూజ్ చేసుకోవడం రావట్లేదు, మాకు ప్రాసెస్ కూడా చేయడం రావట్లేదు, కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా మీరే చేయండి అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా గైడెన్స్తో పాటు ప్రాసెస్ కూడా చేయడం అయితే 10,000 రూపీస్. మీరు ఫస్ట్ డే కాలేజ్ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఇక్కడ టైం లిమిట్ మీకు జూన్లోనే ఎండ్ అవుతుంది, జూలైలో, ఆగస్టులో ఎండ్ అవుతుంది అంటూ ఏమీ ఉండదు. మీరు ఏ మెంటర్షిప్లో జాయిన్ అయినా ఫస్ట్ డే అడ్మిషన్ మీకు బెస్ట్ ఆఫ్ 1 ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మీకు ఇక్కడ స్టేబుల్గా మార్క్స్ వచ్చాయో లేదో చూడాలంటే ఇక్కడ చూడండి, 95% కూడా 110, 113, 101, 104, 103, 106, 9 చూడండి మార్క్స్. సో ఇక్కడ మీకు డిఫికల్టీ షిఫ్ట్ అని చెప్పిన షిఫ్ట్లో కూడా మార్క్స్ కూడా చూసుకోండి ఎంత మార్క్స్ వచ్చాయి. ఇక్కడ 104 వస్తే ఇక్కడ 101 వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా 101 వచ్చింది చూడండి. సో షిఫ్ట్ డిఫికల్టీ అనేది అంత ఈజీగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది ఉండదు. సో పర్సంటేజ్ బట్టి కూడా మార్క్స్ షఫల్ అవుతూ వచ్చాయి. మీకు ప్రీవియస్గా నేను ఇప్పుడు చూపించిన వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా తక్కువ మార్క్స్కి మంచి పర్సంటేజ్ వస్తాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన పర్సంటేజ్ కంటే ఈ ఇయర్ 10 to 15 మార్క్స్ ఇంకా తగ్గుతాయి, 20 మార్క్స్ వరకు కూడా తగ్గే షిఫ్ట్లు కూడా ఉన్నాయని చెప్పాను. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ డేటా, ఈపీడీ డేటా చూసుకోండి, పర్సంటేజ్కి ఎంత మార్క్స్ తగ్గాయో. ఇంకా మనకు సెషన్ 2 కూడా ఉంది. ఇంకా సెషన్ 2 స్టార్ట్ అవ్వడానికంటే కూడా ఇంకా క్లమ్జీ చాలా చెప్పేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. అవన్నీ పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్లో మీరు ఉండడం బెస్ట్. మీకు కరెక్ట్గా అసలు షిఫ్ట్ ఈజీ ఉందా, డిఫికల్టీ ఉందా, ఎంత పర్సెంటేజ్కి ఎంత మార్క్స్ వచ్చింది అనేది ఇక్కడ మీ పర్సెంటేజ్ బేస్ చేసుకొని చూసుకోండి.
అండ్ ఇందులో +or -1 మార్క్స్ అటు ఇటుగా ఉండదు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ డెసిమల్ పాయింట్లో వాల్యూ మారుతాయి. ఇక్కడ 99 నేను ఇచ్చిందంటే ఇక్కడ 99.9 ఉన్న వాళ్ళకి 99.1 ఉన్న వాళ్ళకి సేమ్ మార్క్స్ ఉండకపోవచ్చు. 167 అంటే 168 169 170 అలా కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు డెసిమల్ పాయింట్ చూసుకొని మాకు ఇక్కడ మార్క్స్ రాలేదు కదా, ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చాయి అని మాత్రం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. థ్యాంక్ యూ.